నేను కూడా ఒప్పుకుంటున్నాను, బంధాలు బలహీనపడడానికి, బంధాలకు వాల్యూ లేకపోవడానికి డబ్బే కారణం అని నేను కూడా ఒప్పుకుంటున్నాను. కానీ కాదు 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 డబ్బు కాదు, డబ్బు సంపాదించేవాడు కారణం. ఈ రెండిటికి తేడా తెలుసుకోవాలి మనం. డబ్బుది ఎప్పుడు తప్పు కాదు, డబ్బుని తప్పు పట్టకండి. డబ్బు చెడ్డది కాదు, డబ్బు నిర్వహించే వాడి దగ్గరే ఉంటుంది అంతా. డబ్బే కారణమైతే మరి ఆ డబ్బు లేకుండా బతికేద్దామా? డబ్బుతో ఎన్ని పనులు అవుతున్నాయి. హాస్పిటల్కి వెళ్ళాలన్నా డబ్బే కదా, భోజనం తినాలన్నా డబ్బే కదా, చదివించాలన్నా డబ్బే కదా, ఇంకేం చేయాలన్నా డబ్బే కదా. డబ్బు లేనిది ఏమీ కాదు. ఈ డబ్బు వెనకాల ఎందుకు పడుతున్నామంటే కూడా అది మన ఖర్చులు ఎక్కువైపోయినాయి. ముఖ్యంగా అది ప్రతి ఒక్కరిని తప్పు పట్టలేము, ఎందుకంటే ఖర్చులు ఎక్కువైపోయినాయి. నిజంగా ఆలోచించండి, ఒక 30 సంవత్సరాలకు ముందు, ఒక 20 సంవత్సరాలకి ముందు కనీసం, అప్పుడు అనవసరం ఈ ఖర్చులు అని అనుకున్నవన్నీ కూడా ఇప్పుడు అవసరం అయిపోయినాయి, ఇప్పుడు అత్యవసరాలు అయిపోయినాయి. టైం చేంజ్ అవుతున్నా కొద్దీ అనవసరపు ఖర్చులన్నీ కూడా అవసరపు ఖర్చులు అయిపోతున్నాయి. కాబట్టి ఏం జరుగుతుంది? అవసరాలకు ఖర్చులు అవుతున్నాయి, అవసరానికి మించిన ఖర్చులు కూడా అవుతున్నాయి. అందుకని డబ్బులు సరిపోవట్లేదు. అందుకని 2 రకాలు 3 రకాల సంపాదనలకి జనాలు అలవాటు పడిపోయి ఈ రిలేషన్స్ కి ఎక్కువగా టైం ఇవ్వడము, పక్క వాళ్ళు చెప్పింది వినడము, ఇంట్లో వాళ్ళను పట్టించుకోవడము, బయట ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్ ని జాగ్రత్తగా చూసుకోవడము, ముందు మనిషి తర్వాత డబ్బు అనేది ఆలోచించడము, వీటన్నిటికీ టైం లేకుండా పోతుంది. అంతే. ఖర్చులు ఎక్కువగా పెరిగిపోయినాయి, మన రేస్ కూడా అందనంత వేగంగా ముందుకెళ్తుంది. అందులో బంధాలు బలహీనమైపోతున్నాయి. అవునా కాదా? సరే, డబ్బు సంపాదించుకుంటే తప్పు లేదు, కానీ అది ఎలాగ మారిపోయింది? ఇంటి పక్కడికో కారు ఉంది, అంతకు పెద్ద కారు మనం ఇంటి ముందు ఉండాలి కదా. మన ఫ్రెండ్ చేతిలో మంచి మొబైల్ ఉంది, అంతకు పెద్ద మొబైల్ మన చేతిలో ఉండాలి కదా. డబ్బులు ఎన్ని రకాలుగా సంపాదించాలి, ఇంకెంత ఎక్కువ ఖర్చు పెట్టాలి. 24/7 365 డేస్ ఇదే ఆలోచన, ఇదే ఆలోచన, ఇదే ఆలోచన. మరి తప్పంతా మన దగ్గర పెట్టుకొని డబ్బు చెడ్డది అనడం మాత్రం అన్యాయం బాస్. ఈ బంధాలు బలహీనపడడానికి ఇంకో కారణం కూడా ఉంది. టైం చేంజింగ్ అన్నమాట. సొసైటీ చేంజెస్. ఒక 20 ఏళ్ల కింద ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అని అంటే, ఇప్పుడంతా కూడా థాట్ ప్రాసెస్ అంతా కూడా మారిపోయింది. సో నెసెసిటీ ఆఫ్ లివింగ్ అనేది కూడా బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఈ మోరల్స్ అవి ఇవి ఇదంతా కాదు, నెసెసిటీ ఆఫ్ లివింగ్ అంతే. అంటే ఇప్పుడు అవసరం ఏంటి బతకడానికి, అది ఒక్కటి దానిపైనే దృష్టి పెడుతున్నారు. ఇవన్నీ కాదు. ఇప్పుడు ఇదే చూసుకోరాదండి. మీరు మీలాంటి వాళ్ళు ఈ వీడియోస్ చూస్తున్నారంటే నాకు సంతోషం, కానీ ఎంతమంది ఇలాంటి మంచి వీడియోస్ చూస్తారు చెప్పండి? సో నెసెసిటీ ఆఫ్ లివింగ్, లివింగ్ కి అవసరమా కాదా, డబ్బులు ఏమైనా ఇస్తుందా ఈ పని చేస్తే అనేది మాత్రమే చూస్తున్నారు. అది కొంతవరకు ఉంటే మంచిదే, కానీ డీప్ గా వెళ్తే మాత్రం పూర్తి మనిషిలోని మానవత్వాన్ని చంపేస్తుంది. ఇంకా ఈ మధ్యలో రకమైనటువంటి మోటివేషన్ ఒకటి బయలుదేరింది. నువ్వే గ్రేట్, ప్రపంచాన్ని పట్టించుకోకు, ఎవరిని చూడకు, నీ అంత గ్రేట్ ఇంకెవ్వడు లేడు, ప్రతి ఒక్కడిని పక్కకు తోసేయి, లెఫ్ట్ లెగ్ తో తన్నేయి, నువ్వు ముందుకు వెళ్ళిపో, ఇలాంటి మోటివేషన్ ఒకటి బయలుదేరింది. సో ఇది కూడా బంధాలు బలహీనపడడానికి కారణం కాబోతుంది ఫ్యూచర్ లో. కైండ్ ఆఫ్ మోటివేషన్ అనేది ఇది మంచికేనా సొసైటీకి? నువ్వే ఇంపార్టెంట్, నువ్వే ఇంపార్టెంట్, ప్రపంచాన్ని తోసేయి, పక్కకు నెట్టేయి, లెఫ్ట్ లెగ్ తో తన్నేయి, ఎవడు నీకు అవసరం లేదు, డోంట్ కేర్ ఎనీవన్ అని అంటే ఇది మోటివేషనా? సొసైటీ అంతా అవకాశవాదంతో నిండిపోయింది. సొసైటీలో ఎవ్వడు ఎవరిని కేర్ చేయట్లేదు అని ఇలాంటి మాటలన్నీ ఎందుకు చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బైక్ మీద వెళ్తున్నావు, కూడా సడన్ గా వచ్చి నీ ముందు ఆగాడు. తప్పు నీది అంటే నువ్వు ఒప్పుకోవట్లేదు, వాడిది అంటే వాడు ఒప్పుకోడు. అప్పుడు నీకేమనిపిస్తుంది? సొసైటీ అంతా ఇలాగే నాశనం అయిపోయింది, ఎవడు ఎవరిని కేర్ చేయట్లేదు అని సొసైటీని పూర్తిగా తప్పుపడతావు కదా. మరి అదే బైక్ మీద నువ్వు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, అదే సొసైటీ ఎందుకు నీ దగ్గరికి వచ్చి 108 కాల్ చేయాలి? అదే సొసైటీకి నువ్వు ఏమవుతావని నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అదే సొసైటీకి నువ్వు ఏమవుతావు, వాడికి ఏం అవసరమని నీకు బ్లడ్ ఇవ్వాలి హాస్పిటల్లో. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. సొసైటీని నెగటివ్ గా ఎందుకు చూస్తారు? సో ఇలాంటి ఒక థాట్ ప్రాసెస్ అనేది కూడా పీపుల్లో బాగా పెరిగిపోతుంది. బట్ అది తప్పు. బంధాలు బలహీనపడడానికి ఇది ఒక పెద్ద కారణంగా మారింది. కాదంటారా చెప్పండి? బంధాలు వీక్ అయిపోవడానికి మరొక కారణం, ఇప్పుడు మనకే ఎవరో డబ్బులు ఇస్తారు, మనం తిరిగి ఇవ్వలేం కావచ్చు, లేకపోతే మనమే ఎవరికో డబ్బులు ఇస్తాము, వాళ్ళు మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి టైంకి ఇవ్వలేకపోవచ్చు. ఓకేనా? మాట పెరుగుతుంది కదా. వీలైనంత వరకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ ని దూరంగా ఉంచండి బంధాలకి. అప్పుడు బంధాలు చాలా దృఢంగా ఉంటాయి. పెద్దలు ఎప్పటి నుండో చెప్తూనే ఉన్నారు,
ఆస్తి పంపకాలు కానీ, లేకపోతే ఇంకా డబ్బులు షేరింగ్ కానివ్వండి, లేకపోతే ఇవన్నీ కూడా బంధాలు బలహీనపడడానికి కూడా కారణమవుతున్నాయి. ఎందుకంటే బంధాల్లోకి ఫైనాన్షియల్ మ్యాటర్స్ చాలా తక్కువగా రావాలి. అలాంటప్పుడే బంధాలు నిలబడతాయి. రిలేషన్స్ వీక్ అయిపోవడానికి ఇంకో కారణం ఏంటి అని అంటే ఈ టెక్నాలజీ, సోషల్ మీడియా, మొబైల్ ఫోన్స్, ఇంకా వీటి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు కదా. అందరం ఒకే దగ్గర ఉంటాము, అందరి చేతిలో ఫోన్లు ఉంటాయి, మాట్లాడుకోవడం ఉండనే ఉండదు. మీరు పెళ్లికి వెళ్ళినా అక్కడ ఫోన్సే, బంధువులతో మాట్లాడడం అలాంటివి ఏమీ వద్దు. ఆఫీస్కి వెళ్ళినా ఫ్రీ టైంలో ఫోనే. జర్నీలు చేస్తున్నప్పుడు పర్లేదు, అప్పుడు అంటే జర్నీలు చేసేటప్పుడు కూడా పక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ హాయిగా వెళ్ళేవాళ్ళు, దట్ ఇస్ హెల్దీ యూనో. జర్నీలు చేసేటప్పుడు ఇప్పుడు మొబైల్ ఫోన్సే, ఎవ్వడు మాట్లాడజావాడు, అంతే మొబైల్ ఫోనే, మళ్ళీ స్టాప్ వచ్చి దిగేదాకా. లంచ్ టైంలో మొబైల్ ఫోనే, పడుకునేటప్పుడు మొబైల్ ఫోనే. ఒక రిలేషన్ మాత్రం చాలా దృఢంగా ఉందని చెప్పొచ్చు. ఎవరితో ఆ రిలేషన్? ఏం లేదు, మొబైల్ ఫోన్తో. మొబైల్ ఫోన్తో ఉన్న మనిషి రిలేషన్ అనేది చాలా దృఢపడిందబ్బా, ఇది మాత్రం ఒకటి చెప్పొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి కొన్ని పోస్ట్, వాటికి వచ్చేటువంటి రియాక్షన్స్ అండ్ కామెంట్స్ వల్ల కూడా చాలా యుద్ధాలు జరుగుతున్నాయంటే మీరు నమ్ముతారా? నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. ఆ మధ్యలో కనీసం ఒక 6 years అవుతుంది అనుకుంటా, ఏదో ఒక పార్టీ సంథింగ్ వాళ్ళు ఏదో ఒకటి అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినప్పుడు అది అందరికీ న్యాయం జరగదు కదా అని చెప్పేసి నేను ఒక స్టేటస్ పెట్టాను. పెడితే అక్కడి నుండి మళ్ళీ రిప్లై నాకు ఒక దగ్గర నుంచి ఏమొచ్చింది అని అంటే, మీకు కాకపోవచ్చు కానీ మాకు మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయి, మీలాంటి వాళ్ళకు తెలియలేకపోవచ్చు కానీ మా లాంటి వాళ్ళకు మాత్రం చాలా అది తెలిసి ఉంటుంది, మీలాంటి డాష్ డాష్ కి తెలియకపోవచ్చు కానీ మాలాంటి గొప్ప వాళ్ళకి తెలుస్తుంది, ఇది మాకు యూజ్ అవుతుంది అని చెప్పేసి రకరకాల ఆ మాటలు పెట్టారు. అయితే ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే, అంతకుముందు అతను నేను చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉన్నోళ్ళం దాదాపుగా. ఇక అది క్యాస్ట్ విషయమే అనుకోండి, రిలీజియన్ విషయమే అనుకోండి, పార్టీ విషయమే అనుకోండి, లేకపోతే పొలిటికల్ విషయమే అనుకోండి, లేకపోతే ఈ అందరికీ న్యాయం జరగాలనేటువంటి దృక్పథమే అనుకోండి, ఎంత కలిసి ఉన్న వాళ్ళు కూడా ఈ విషయాల్లో దారుణంగా ఫెయిల్ అయిపోతున్నారు, దారుణంగా విడిపోతున్నారంటే మీరు నమ్ముతారా? కాదా? వాడు మన క్లోజే ఉంటాడు, తెలిసిన వాడే ఉంటాడు, అది మతమైనా కానివ్వండి, కులమైనా కానివ్వండి, పాలిటిక్స్ అయినా కానివ్వండి, ఒక భావజాలమైనా కానివ్వండి. ఇలాగ కూడా మనం మిడిమిడి జ్ఞానంతో మధ్యలో గోడలు కట్టుకుంటూ బద్ధ శత్రువుల్లా మారుతున్నాం చూడండి. మతాలు, కులాలు, రంగులు, భాషలు, ప్రాంతాలు, జెండాలు, పార్టీలు అని చెప్పేసి ఇలాంటి వాటి వల్ల కూడా బంధాలు విడిపోతున్నాయి. మనిషి కదా ఇంపార్టెంట్, ఏ మతమైనా చెప్పింది, వాళ్ళంతా చెప్పింది ఒకటే కదా. ఒరే నాయన, నువ్వు పక్క మనిషి ఇంపార్టెంట్ రా, సొసైటీ ఇంపార్టెంట్ రా, ఉన్నంతకాలం ఈ భూమికి సమాజానికి మంచి చేసి పోరా అనే కదా వాళ్ళు చెప్పింది. అందుకే బంధాలు, బాంధవ్యాలు అన్ని తగ్గిపోతున్నాయి. కానీ పూర్తిగా మాత్రం ఎప్పుడు జరగదు, మంచి అనేది మిగిలే ఉంటుంది, అది మాత్రం గుర్తుంచుకోండి. సో చెప్పేది ఒకటే, కేవలం మనం మొండితనం వల్ల, ఈగో వల్ల, మూర్ఖత్వం వల్ల బంధాలు బలి కాకూడదు. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు. సో బంధాలను ఎప్పుడు కాపాడుకోవడానికే ప్రయత్నించండి. ఇలాంటి వీడియోస్ ఈ రోజుల్లో అవసరం అని అనుకుంటేనే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఊరికే మాత్రం వెళ్ళిపోకండి. ఆగండి, వన్ మోర్ థింగ్, మీకు మీ దృఢమైన బంధం ఎవరితో ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ బంధాల పట్ల మీకు నచ్చని అంశం ఏదైనా ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. యూస్ఫుల్ కంటెంట్ ప్రతి వారం ఒకటి ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్స్ స్పాట్లైట్ ప్రవీణ్. థ్యాంక్ యూ.